హాయ్ గైస్, దిస్ ఇస్ నిఖిల్. అందరికి కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2020లో మీరు పడ్డటువంటి కష్టానికి కానీ ప్రతిఫలం ఇవ్వాలి, మెరుసుకోవాలి. దాని ద్వారా మీ లైఫ్ మీ ఫ్యామిలీ చెందాలని నేను కోరుకుంటున్నాను. అయితే ఒక చిన్న మెసేజ్, ఒక భగవద్గీత నుంచి కర్మయోగం అని చెప్పేసి ఒక కాన్సెప్ట్. అంటే కర్మయోగ కాన్సెప్ట్ ఆల్వేస్ టాక్స్ అబౌట్ వర్క్. నువ్వు కష్టపడడం, నువ్వు చేయవలసినటువంటి పని గురించి. టైంలో అర్జునుడు నేను యుద్ధం చేయను. హాయ్ గైస్, దిస్ ఇస్ నిఖిల్. అందరికి కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2025. ఈ 2025 ఇయర్ మీరు 2024లో మీరు పడ్డటువంటి కష్టానికి కానీ ప్రతిఫలం ఇవ్వాలి. మీరు కళ్ళలకు ఒక కరెక్ట్ ఆపర్చునిటీ రావాలి, దాన్ని మీరు యూస్ చేసుకోవాలి. దాని ద్వారా మీ లైఫ్, మీ ఫ్యామిలీని, మీ సరౌండింగ్స్ని, మీ సొసైటీని, మీ సర్కిల్ని కూడా మీరు అన్నిటినీ కూడా ప్రాస్పరస్గా మీరు వృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను. అయితే ఒక చిన్న మెసేజ్, ఒక భగవద్గీత నుంచి కర్మయోగం అని చెప్పేసి ఒక కాన్సెప్ట్. అంటే కర్మయోగ కాన్సెప్ట్ ఆల్వేస్ టాక్స్ అబౌట్ వర్క్. నువ్వు కష్టపడడం, నువ్వు చేయవలసినటువంటి పని గురించి. సింపుల్, మీకు తెలిసిందే. ఈ మహాభారత యుద్ధం స్టార్ట్ అయ్యే టైంలో అర్జునుడు నేను యుద్ధం చేయను, అవతల నా రిలేటివ్స్ అండ్ నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఫైట్ అని చెప్పేసి అంటే కృష్ణుడు ఒకటే చెప్తాడు, యుద్ధం వరకు సర్కమ్స్టెన్స్ వచ్చింది, అది నీ చేతుల్లో లేదు. యుద్ధం ఉందనంటే నువ్వు యుద్ధం చేయాల్సిందే. ఆ సిచ్యువేషన్ ఉంది, ఆ సిచ్యువేషన్లో ఏదున్నా సరే దాని రిజల్ట్ ఏదైనా కావచ్చు, నీ వాళ్ళు చనిపోవచ్చు, ఇంకేమైనా కావచ్చు. కానీ వెన్ యూ ఆర్ బౌండ్ టు డూ సంథింగ్, వెన్ యూ ఆర్ ప్లేస్డ్ ఇన్ సర్టన్ సిచ్యువేషన్ by the destiny, you have to fight, you have to do your work irrespective of the result. Similarly మీ లైఫ్లో కూడా మీరు ఇలాంటి సిచ్యువేషన్లో ఉండొచ్చు. మీరు కోరుకున్నా కోరుకోకపోయినా మీరు ఖచ్చితంగా ఇప్పుడు ఒక యుద్ధం చేయాలి. మీరు 100 సార్లు కింద పడ్డా కూడా 101సారి లేవాలి. సో ప్రతిసారి లేవాలి. లేచినప్పుడు మాత్రమే నువ్వు నీ సరైన గోల్ ఏదో ఆ గోల్కి రీచ్ అవ్వు. సో ఇలా ఉండగా ఒక మంచి వీడియో, దీనికి సంబంధించి ఒక వీడియో ఉంది. ఐ విల్ షో యూ దట్ వీడియో. ఓ ధనుంజయ, నువ్వు గనక విజయం ఆశించినా విజయం నిన్నే వరించటం తప్పనిసరి మాత్రం కాదు. నువ్వు పరాజితుడివి కావచ్చు. నువ్వు గనక విజయానికి మోహితుడివి కాకుంటే పరాజయానికి మోహితుడివి కాజాలవు. నువ్వు ఆలోచించు పార్థ, అది విజయమైనా పరాజయమైనా ఏదైనా నువ్వెందుకు ఈ యుద్ధాన్ని గావిస్తున్నావు అంటే యుద్ధం గావించటం నీ విహిత కర్తవ్యం గనక. ఇక విజయం అంటే సుఖమా, పరాజయం అంటే దుఃఖమా అనే ప్రశ్నలకు ఆస్కారమే లేదు. అర్జున, విజయంలోని సుఖాన్ని, పరాజయంలోని దుఃఖాన్ని లెక్కించని ధీమంతుడే స్థితప్రజ్ఞుడు. అందుకే ఓ పార్థ, కర్మ నుంచి ప్రతిఫలాన్ని ఆపేక్షించబో. నువ్వు ఆచరించేదేదైనా అది నీ వశంలో ఉన్నది. అందువల్ల స్వకీయ ధర్మాచరణ గావించు. ఇదే కర్మయోగం పార్థ, ఇదే కర్మయోగం. ఈ రహస్యాన్ని గ్రహించు పార్థ. నీ వద్ద కేవలం కర్మాచరణార్థమైన అధికారం మాత్రమే ఉంది. కర్మాంత పరిణామం మానవుడి వశంలో లేదు. నువ్వు సర్వశ్రేష్ఠ ధనుర్ధారివే. మరి నీ కనుల దృష్టి కొంచెం అటు ఇటుగా చలిస్తే నువ్వు గురి తప్పుతావుగా. నీ అధికారం నీ బాణ సంధానంపై ఉంది, నీ అధికారం నీ దృష్టిపై ఉంది. కానీ ఆ లక్ష్యంపై నీకెలాంటి అధికారం లేదు. దానిపైనే నువ్వు బాణం గురిపెట్టినా సరే. అందువల్ల స్వీయ కర్మల పట్ల స్థిరంగా ఉండు పార్థ, స్థిరంగా ఉండు. సో ఈ మెసేజ్ ఏదైతుందో దీన్ని కొంచెం సీరియస్గా తీసుకోవాలి. డీప్గా దీన్ని సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ చేయండి, అంతర్మదనం చేయండి. లాట్ ఆఫ్ ఆన్సర్స్ ఫర్ యువర్ డౌట్స్ ఇన్ లైఫ్, అబౌట్ లైఫ్, వాట్ టు డూ ఇన్ ఫ్యూచర్. 2025లో నేను ఏం చేయాలి అనేటువంటి వీటన్నిటికి కూడా మీకు ఆన్సర్ దొరుకుతుంది డెఫినెట్గా. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ బెస్ట్ ఇయర్ అహెడ్.